హాయ్, వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 90% ఆఫ్ ఇండియాస్ బీచెస్ ష్రింక్ అయిపోతున్నాయంట. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇండియాలో బీచెస్ ఉండే ఛాన్స్ కూడా లేదు. సో అందుకని ఇప్పుడు ఇండియన్ బీచెస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. దాంతోపాటు దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్, వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్, ఆల్ దీస్ థింగ్స్ విల్ సీ ఇన్ దిస్ వీడియో. ఇప్పుడు ష్రింకింగ్ అని ఎలా తెలిసిందాం ఇండియన్ బీచెస్? ఫస్ట్, ద నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ 1990 నుంచి 2018 వరకు ఒక రీసెర్చ్ చేసింది. ఆ రీసెర్చ్ ప్రకారం ఏంటంటే మల్టీ స్పెక్ట్రల్ ఇమేజెస్ యూజ్ చేసింది, గ్రౌండ్ శాటిలైట్స్ యూజ్ చేసింది. 33.6% ఆర్ 2600 కిలోమీటర్స్ ఆఫ్ 7500 కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ ష్రింక్ అయిందంట. దాంతోపాటు ది 26.9% ఆఫ్ ది ఫీచర్స్ ఆర్ గ్రోయింగ్ అని చెప్పారనమాట. అంటే గ్రో అవుతున్నాయి, దాంతోపాటు ష్రింక్ కూడా అవుతున్నాయి. దీనివల్ల యూజెస్ ఏంటి, వాట్ ఆర్ ద థింగ్స్, ఆ కాంప్లికేషన్స్ అన్ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ బీచ్ ఏంటి? మెయిన్ గా కోస్టల్ ఎరోజన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది బీచ్. అసలు బీచెస్ ఎలా ఫామ్ అవుతాయి, శాండ్ ఎలా ఫామ్ అవుతుంది? ఇప్పుడు రివర్స్ తీసుకొచ్చి ఆ శాండ్ ని ఓషన్ దగ్గర డిపాజిట్ చేస్తాయి. సో అలా బీచెస్ ఫామ్ అవుతాయి. చాలా స్ట్రక్చర్స్, డెల్టాస్ కానీ, హార్బర్స్ కానీ, ఎస్చురీస్ కానీ, ఇవన్నీ ఫామ్ అవుతాయి. ఇప్పుడు కోస్టల్ ప్రొటెక్షన్ అంటే మనకు సైక్లోన్స్ వచ్చినా, సునామీస్ వచ్చినా ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట బీచెస్. దెన్ మెరైన్ స్పీసీస్ లైక్ టర్టిల్స్ కోసం, వీటి యొక్క బ్రీడింగ్ కోసం మనం ఎక్కువగా బీచెస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు బీచెస్ ష్రింక్ అవడానికి న్యాచురల్ కాజెస్ ఏమున్నాయి, అలాగే మ్యాన్ మేడ్ కాజెస్ ఏమున్నాయి? న్యాచురల్ కాజెస్ చూస్తే క్లైమేట్ చేంజ్, ఆబ్వియస్లీ సైక్లోన్స్ ఎక్కువ రావడం, దానివల్ల స్టార్మ్ సర్జెస్ రావడం, దీనివల్ల కోస్టల్ ఎరోజన్ ఎక్కువ జరగడం దానివల్ల. దెన్ సీ లెవెల్ రైజ్, ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్లీ ఒక 10 mm సీ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. దీనివల్ల ఆటోమేటిక్గా ఆ శాండ్ ఆ కోస్టల్ ఎరోజన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. దెన్ వాట్ ఆర్ ది మ్యాన్ మేడ్ రీజన్స్? కన్స్ట్రక్షన్ అంటే హార్డ్ స్ట్రక్చర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, లైక్ సీ వాల్స్, బ్యారియర్స్, అలాగే వీటన్నిటిని కలిపి గ్రయాన్స్ అంటారు అన్నమాట. ఇలా గ్రయాన్స్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా కోస్టల్ ఎరోజన్ ఇంకా పెరుగుతుంది. ఈవెన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2022లో బ్యాన్ చేసింది, 20 కట్టద్దు, దీనివల్ల బ్రీడింగ్ ఆగిపోతుంది, చాలా స్పీసీస్, చాలా మెరైన్ ఎకో సిస్టమ్ దెబ్బతింటుంది అని కూడా చెప్పారనమాట. సో అందుకనే దీన్ని బ్యాన్ చేశారు. దెన్ వాట్ ఈస్ ద సెకండ్ రీజన్? శాండ్ మైనింగ్. ఆబ్వియస్లీ శాండ్ మైనింగ్ లాస్ ఆంధ్రప్రదేశ్లో కానీ, కేరళలో కానీ, వీటి చోట శాండ్ మైనింగ్ చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. సో అందుకనే శాండ్ మైనింగ్ కూడా కోస్టల్ ఎరోజన్ కి స్టార్ట్ చేసింది. దెన్ స్టేట్ శాంక్షన్ కన్స్ట్రక్షన్ ఆర్ అన్రెగ్యులేటెడ్ కన్స్ట్రక్షన్, అంటే స్టేట్ కోస్టల్ ఏరియాస్ లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేయడం. లైక్ కేరళ చూద్దాం, కేరళలో విజింఘమ్ సీ పోర్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ముంబై కోస్టల్ రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో చాలా బీచెస్ లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వీటి వల్ల కోస్టల్ ఎరోజన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. దెన్ హార్బర్స్ కన్స్ట్రక్ట్ చేయడం, కేరళలోనే మోర్ దాన్ 25 హార్బర్స్ ఉన్నాయి, దీనివల్ల కూడా కోస్టల్ ఎరోజన్ జరిగే ఛాన్స్ ఉంది. దెన్ డ్యామ్ కన్స్ట్రక్షన్. డ్యామ్ అనేది ఆబ్వియస్లీ మనకు రివర్ కి, ఓషన్ కి మధ్యలో ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ లాగా. ఇప్పుడు ఆ రివర్ తీసుకొచ్చే శాండ్ అంతా డ్యామ్ లోనే డిపాజిట్ అయితే అసలు శాండ్ ఎక్కడ ఉంటుంది మన కోస్టల్ ఏరియాస్ లో? దీనివల్ల డ్యామ్స్ అనేది మినిమం ఫ్లో ఆఫ్ రివర్ లేకపోగా శాండ్ అనేది రాకుండా చూస్తుంది అనమాట బీచెస్ కి. దానివల్ల ఎరోజన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కాజెస్ చూసాం. ఇప్పుడు బెస్ట్ కేస్ స్టడీ ఒకటి చూద్దాం, పుదుచ్చేరి కేస్ స్టడీ. పుదుచ్చేరి ఎలా పెంచుతుంది బీచెస్ ని, ఎలా కోస్టల్ ఎరోజన్ నుంచి తప్పించుకుంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు పుదుచ్చేరిలో హార్డ్ కన్స్ట్రక్షన్స్ బదులు సాఫ్ట్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. అసలు ఏంటి సాఫ్ట్ కన్స్ట్రక్షన్? డ్రాఫ్ట్ కోస్టల్ మేనేజ్మెంట్ ప్లాన్, తన ఏరియాకు తగ్గట్టు ఒక కోస్టల్ మేనేజ్మెంట్ ప్లాన్ తీసుకొచ్చారు. లోకల్ గ్రూప్స్ అవ్వచ్చు, అలాగే మనకు గవర్నమెంట్ కలిసి ఎరోజన్ తగ్గిస్తున్నాయి, అలాగే శాండ్ రీడిస్ట్రిబ్యూషన్ చేస్తాయి. అంటే శాండ్ లేని చోట మళ్ళీ శాండ్ తీసుకొచ్చి అక్కడ పోస్తాయి అనమాట, శాండ్ రీడిస్ట్రిబ్యూషన్ చేస్తాయి. దెన్ ఆర్టిఫిషియలీ సబ్మర్జ్ రీఫ్ ఇన్స్టాల్ చేశారు, సో దట్ ఈ మెరైన్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో, టర్టిల్స్ అయ్యుండొచ్చు, ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, అక్కడికి వెళ్ళి నెస్టింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రీగా. అందుకని ఇది బెస్ట్ కేస్ స్టడీ అనమాట పుదుచ్చేరి. ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటి, మనం దేనిపైన ఇన్వెస్ట్ చేయాలి? వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ మనకు సూట్ అవుతుంది ఇండియాకి. అంటే అన్ని బీచెస్ ని ఒకేలాగా రెగ్యులేట్ చేద్దాం అంటే కుదరదు. కేరళలో ఒక టైప్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, తమిళనాడులో ఒక టైప్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, వెస్ట్ బెంగాల్లో డిఫరెంట్ ఎరోజన్స్ జరుగుతుండొచ్చు. వీటన్నిటికీ డిఫరెంట్ మోడల్స్ తీసుకోవాలి. కానీ ఫస్ట్ ఏం చేయాలంటే మనం స్టడీ చేయాలి, రీసెర్చ్ చేయాలి. ఏం జరుగుతుంది కోస్టల్ ఏరియాస్లో, మ్యాప్స్ యూజ్ చేసి స్టడీ చేసి ఫస్ట్ మ్యాప్స్ తీసుకురావాలి, క్యాడస్ట్రల్ మ్యాప్స్ తీసుకురావాలి. దెన్ టైం ఇన్వెస్ట్ చేయాలి. టైం ఇన్వెస్ట్ చేసి ఎందుకు కోస్టల్ ఎరోజన్ జరుగుతుంది, దేని వల్ల జరుగుతుంది అనేది కూడా చూడాలి. ఎనర్జీ ఇన్వెస్ట్ చేయాలి, లైక్ లోకల్ పీపుల్ సపోర్ట్ తీసుకోవడం, జనాల యొక్క మైండ్ యొక్క ఎనర్జీ యూజ్ చేసుకోవడం, ఎలా కోస్టల్ ఎరోజన్ తగ్గించవచ్చు, ఇవి చేయడం. ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియాలో ఒక బాడీ ఉంది, కోఆర్డినేషన్ బాడీ కానీ సౌత్ ఈస్ట్ ఏషియా, సౌత్ కొరియా, ఇండోనేషియా, చైనా, వియత్నాం, థాయిలాండ్, ఈ ఆర్గనైజేషన్స్ అన్ని కలిపి బీచెస్ ని ఎలా రిస్టోర్ చేయాలి అనే ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు. ఇప్పుడు ఇండియా కూడా ఇటువంటి కోఆర్డినేషన్ బాడీ మనకు ఈ ఇండియన్ ఓషన్ లో క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా కోస్టల్ ఎరోజన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ అబౌట్ ది బీచెస్ ష్రింకింగ్ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్.